ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతం అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే మంచు విష్ణు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు. మోహన్ బాబు ఉదయాన్నే ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి మంచు విష్ణును స్వాగతం పలికైతే దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చారు. కాసేపటి క్రితమే ఒకే కారులో మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు సినీ పరిశ్రమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం నిన్ననే అధికారికంగా పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఇరువురు నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఒకటి మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచు మోహన్ బాబు మీద, అలాగే మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనికపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొన్న ఆదివారం రోజు జరిగిన ఘటనలో అయితే తోపులాట్లో అంటే మంచు మనోజ్ మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఆయన మోహన్ బాబుకి సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు వీళ్ళంతా కూడా అంటే ఆ తోపులాట్ అంటే ఆ వివాదం జరిగింది. ఆ వివాదంలోనే తోపులాట్లో ఆయన గాయాలైనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం రోజు సాయంత్రమే ఆసుపత్రికి మంచు విష్ణు వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ కూడా మీడియాతో మంచు మనోజ్ గాని ఆయన భార్య మౌనిక గాని వీళ్ళిద్దరు ఎక్కడ కూడా తమ కుటుంబానికి సంబంధించి లేకపోతే మోహన్ బాబుకి సంబంధించి ఇక్కడ గొడవ జరిగిందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ తర్వాత నిన్న సాయంత్రం అంటే ఈ వివాదానికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో సామరస్యంగా సమావేశం జరిగినప్పటికీ కూడా ఇలాంటి చర్చలు సఫలం కాలేదు. దీంతో ఈ నేపథ్యంలోనే చర్చలు సఫలం కాకపోవడంతో అయితే వీరిరువురు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. అయితే ఈ మొత్తంగా మంచు మనోజ్ అయితే మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి తన తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల్లో నాకు వాటా అడగలేదు, ఆస్తులకు సంబంధించి నాకు ఎలాంటి ఆలోచన లేదు, తన భార్య మౌనిక తాను ఇద్దరు కూడా స్వశక్తితో బతుకుతున్నాము, మాకు ఎలాంటి ఆస్తులు అవసరం లేదు, కాదని నాపై ఇదంతా చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అని చెప్పి కూడా మనోజ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు కూడా తన ఇంటికి 4 నెలల క్రితం నుంచి మనోజ్ దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్యతో కలిసి కొంతమంది వ్యక్తులతో కలిసి దురుద్దేశంగా తనపై ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు, తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కూడా మంచు మోహన్ బాబు అయితే నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనకు వీళ్ళ తరపు నుంచి అంటే మనోజ్ తో పాటు భార్య మౌనిక నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పి మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. తన ఇంటికి సంబంధించి శాశ్వతంగా తనను ఖాళీ చేయాలని చెప్పి మనోజ్ భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కొంతమందితో కలిసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ మనోజ్ తరపు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి చట్టవిరుద్ధంగా తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నాడని చెప్పి కూడా మోహన్ బాబు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు రాచకొండ కమిషనర్ కి కావచ్చు, ఇటు స్థానిక పోలీసులకు కావచ్చు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. అంటే మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిన అనంతరం తెలుసుకున్న కాసేపటికే ఇటు మోహన్ బాబు కూడా రాచకొండ కమిషనర్ కి కావచ్చు, స్థానిక పోలీసులకు కావచ్చు ఫిర్యాదు చేసి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు మోహన్ బాబు ఇంటి వద్ద. ప్రస్తుతం విష్ణు అయితే మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై. ధన్యవాదాలు పవన్.